బీదర్లో డబ్బు దోచుకుని పట్టుబడతామనే భయంతో అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దుండగులు బీహార్కు చెందిన వారే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బీహార్కు చెందిన పాత నేరగాడు మనీష్ షాడ్వాగా గుర్తించినట్టు తెలిసింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, బీహార్లు గాలిస్తున్నాయి. మరోపక్క కర్ణాటక పోలీసులు నగరానికి చేరుకుని కేసు దర్యాప్తును స్పీడప్ చేశారు. బీదర్లో దుండగలిద్దరూ ఏపీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్పై 93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకుని ఉడాయించారు. అక్కడి నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మధ్యలో ఆ డబ్బును బ్యాగులోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర సీసీ ఫుటేజ్లో దుండగలు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకుని మరొకరు బ్యాగ్ ప్యాక్ తగిలించుకుని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. రాయ్పూర్ వెళ్లడానికి అమిత్ కుమార్ పేరుతో 2 టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ టైంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ సెల్ నంబర్ ఇచ్చారు. బస్సు సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గ మధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. $93 లక్షలతో కూడిన బ్యాగ్ను చేతితో పట్టుకుని మోయడం కష్టంగా ఉండడంతో ట్రాలీ బ్యాగ్ కొనేందుకు రెడీ అయ్యారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా అక్కడికి వెళ్లి 2 ట్రాలీ బ్యాగ్స్ కొనుక్కున్నారు. మూసీ నది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్లో ఉన్న నగదును ట్రాలీ బ్యాగులోకి మార్చుకున్నారు. మరో దాంట్లో కొన్ని వస్త్రాలతో పాటు హెల్మెట్ పెట్టారు. బ్యాగ్ ప్యాక్లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్గంజ్ బస్టాప్లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు బీదర్ పోలీసులతో కలిసి 2 దుండగులు ఆ బస్సు ఎక్కారు. బస్సుల్లో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహాంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా అందులో నగదు ఉండడంతో ఓ దుండగుడు తన బ్యాగ్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదునుగా 2 దుండగులు తమ ట్రాలీతో సహా కిందకు దిగి ట్రాఫిక్ రాంగ్ సైడ్ లో నడుచుకుంటూ వెళ్లారు. అదే మినీ బస్సులో ఉన్న 2 బీదర్ పోలీసులు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠానా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి రాత్రి 7 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి వారికి విషయం చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7:30 అయింది. దుండగుడు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండి మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను 2 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లాలని చెప్పాడు.
దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్లో ఛత్తీస్గఢ్ లేదా బీహార్కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 10 ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపగా తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, బీహార్లో గాలిస్తున్నాయి.